అండి అందరికి నమస్కారం. ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రోజు 4 ప్రీవియస్ క్వశ్చన్లు అయితే కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. చూసారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ భర్తీ. అంగన్వాడీ టీచర్స్ వారి సహాయకులు సంబంధించి పోస్టుల భర్తీ అయితే కానుంది. దీనికి సంబంధించి జూలైలో న్యూస్ రావడం జరిగింది. దీనికి సంబంధించి భర్తీ గతంలో దీనికి సంబంధించి కమిటీ అయితే వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మహిళా శిశు శాఖ సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ శాఖ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 9,000 పైచిలుకు ఖాళీలను ప్రకటించింది. వారు తెలంగాణలో స్థాపించబడిన 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు మరియు సహాయకులను కోరుతున్నారు. అంగన్వాడీ డిపార్ట్మెంట్లో అభ్యర్థులు అనేక అంచనాలు రాజీనామాలతో ఈ రిక్రూట్మెంట్ ఆ సీట్లను పూరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. హెల్పర్ సెక్షన్ కింద ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 50% పైగా తదుపరి దశకు పదోన్నతం కల్పించి ఈ స్థానాలను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం హెల్పర్ కాకుండా 5 సంవత్సరాల అనుభవం ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో ఉన్నవారికి కూడా ప్రమోషన్ లభిస్తుంది. ఈ అంగన్వాడీ టీచర్లకు మరియు సహాయకులకు సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత? ఈ అంగన్వాడీ టీచర్లకు అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు లేడీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నిండు అయితే ఉండాలి. 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఒక అభ్యర్థి 35 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు, లేదా 18 ఏళ్ల లోపు ఉండకూడదు. ఇది స్థానం ఆధారంగా మారుతుంది. కానీ మీరు 65 ఏళ్ళు పైబడి ఉంటే మీకు ఇక్కడ ఖాళీలు ఏమీ అందుబాటులో లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. టీచర్ అయినా హెల్పర్ అయినా ఇద్దరికి క్వాలిఫికేషన్ అయితే ఒకటే ఇచ్చారు, ఇంటర్మీడియట్. గతంలో 10వ తరగతి అయితే టీచర్కి, సహాయకులకు 7th క్లాస్ అయితే ఉండేది. ఇప్పుడు ఇద్దరికైతే ఇంటర్మీడియట్ చేశారు. అభ్యర్థి కలిగి ఉన్న తదుపరి ఉన్నత విద్య ఆధారంగా వారికి తగిన స్థానం కేటాయించబడుతుంది. వాళ్ళు ఇంటర్ పైబడి డిగ్రీ ఇంకేమైనా చేసి ఉంటే వాళ్ళకు దానికి సంబంధించిన పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఇటీవల కాలంలో పెరిగిన జీతాలను చూస్తుంటే అంగన్వాడీ టీచర్లకు అయితే గతంలో 10,500 నుంచి 30% పెరిగి 13,650 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మినీ అంగన్వాడీ టీచర్లకు 6,000 అయితే గతంలో ఉండేది, పెరిగిన తర్వాత 7,800 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళకి వస్తున్న వేతనం అయితే ఇది. మొత్తం రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న 15,600 కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. వీటిల్లో బోధించే సిబ్బందికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. నూతన పాఠ్యాంశాలు అవసరమైతే ఇంగ్లీష్ బోధించేలా తీసుకోవాల్సిన అంశాలు పెద్దగా శిక్షణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇక నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఇంగ్లీష్లోనూ బోధించేలా టీచర్లకు శిక్షణను ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ శిక్షణకు ఇంటర్ పూర్తయిన వారిని అర్హులని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఉన్న టీచర్లను ఎంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివారు, ఇంటర్ తర్వాత డిగ్రీ బీటెక్ చేసిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అంగన్వాడీల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు బోధిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకున్నారు. దీని ప్రకారం 1, 2, 3వ తరగతుల వరకు అంగన్వాడీల్లోనే విద్యను అందించేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ విధానంలో తెలుగులో పాటు ఇంగ్లీష్, అవసరమైన చోట ఉర్దూ మీడియం కూడా బోధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. దాని ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ఈ శిక్షణను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలా లేక స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకొని ఇప్పించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. శిక్షణ అనంతరం టీచర్లకు సర్టిఫికేట్ అందిస్తామని తెలుస్తుంది.